వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. ఈ డిస్కషన్లో లాస్ట్ అంకానికి లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చేసాం. దట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ ది జర్నీ. సో మనం ఇందులో చూస్తే ఈ చాప్టర్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిటిఎస్, డిస్టెన్స్, టైమ్, స్పీడ్, దీని మీద ఉండేటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేసి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే ఎట్లా, టైం కాన్స్టెంట్గా ఉంటే ఎట్లా, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే ఎట్లా, ఇవన్నీ చేసాం. ఇక స్పీడ్కి సంబంధించి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు చాలా చేసాం. స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్కి సంబంధించి అంటే టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ కానివ్వండి, స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టైం కానివ్వండి. ఇంకా రెండు స్పీడ్ కాన్సెప్ట్లు చేస్తాం. ఒకటి యావరేజ్ స్పీడు, ఇంకా రెండవది రిలేటివ్ స్పీడు, అవి కూడా చేస్తాం. సో అవి నెక్స్ట్ డిఫరెంట్ చాప్టర్ లాగా, డిఫరెంట్ కాన్సెప్ట్ టాపిక్ లాగా మనం వీ విల్ డిస్కస్. సో ఇక్కడైతే కాన్సెప్ట్ 14లో వీ విల్ డిస్కస్ పార్ట్స్ ఆఫ్ ది జర్నీ. జర్నీని కొంత భాగాలుగా చేసుకొని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది దాని మీద ఉండే సమస్య చూద్దాం. ఏ పర్సన్ కవర్స్ 5/18 ఆఫ్ ది జర్నీ, టోటల్ జర్నీ బై ట్రైన్, 7/20 by bus, 26 2/3% of total journey by car and remaining 1330 meters on foot. Find the total journey. ఒక వ్యక్తి మొత్తం ప్రయాణంలో 5/8 వంతు రైల్లో, 7/20 వంతు బస్సులో, మొత్తం ప్రయాణంలో కారులో 26 2/3% కారులో, మరియు మిగిలిన 1130 మీటర్లు కాలు నడకన వెళ్తాడు. మొత్తం దూరాన్ని కనుగొనండి. ఫైండ్ ద టోటల్ జర్నీ, ఇక్కడ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలండి. దాంట్లో ఏ పర్సన్ కవర్స్ 5/8 ఆఫ్ టోటల్ జర్నీ. ఇందులో ఇది 5/18 అనుకోండి. ఈ 5/18 పార్ట్ని ఎలా వెళ్తున్నాడు? ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 7/20 పార్ట్ని బస్సులో వెళ్తున్నాడు. తర్వాత 26 2/3% ఆఫ్ ది టోటల్ జర్నీ, అంటే అది చేయాలి. మరి 26 2/3% వాల్యూ ఎంత? 26 3 78 ప్లస్ 2 80. 80/3 ఈ పర్సెంట్ తీసేస్తే 2 సున్నాలు, 0 0 క్యాన్సిల్. 2వ ఎక్కం 4 సార్లు, 2వ ఎక్కము 15 సార్లు. ఇది కూడా ఫ్రాక్షన్లోకి వచ్చేసింది. 4/15 పార్ట్ దీంట్లో 26 2/3% ఆఫ్ ది టోటల్ జర్నీ బై కార్, దీన్ని కారులో. ఎస్. సో ఇక మిగిలింది రిమైనింగ్. సో ఇది రిమైనింగ్ పార్ట్. ఈ రిమైనింగ్ పార్ట్ మిగిలింది వాల్యూ కూడా ఇచ్చేసాడు. 1330 మీటర్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా వెళ్ళాడు? అండ్ ఫుట్, కాలి నడకని వెళ్ళారు ఫుట్. అయితే ఫైండ్ ద టోటల్ జర్నీ అంటే మొత్తం దూరాన్ని కనుక్కోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఇది ప్రశ్న. అర్థమైందమ్మా? ఒక వ్యక్తి ఏం చేశాడంటే తను మొత్తం ప్రయాణాన్ని అంటే మొత్తం దూరాన్ని భాగాలుగా విభజించుకొని ఫస్ట్ 5/18 భాగాన్ని ట్రైన్లో వెళ్ళాడు. అక్కడి నుంచి 7/20 భాగాన్ని బస్సులో వెళ్ళాడు. అక్కడి నుంచి 4/15 భాగాన్ని కారులో వెళ్ళాడు. మిగిలిన దాన్ని నడిచి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నేను భాగాలుగా చేద్దామంటే ఇది 18 భాగాలు చేసి, ఇప్పుడు ఇది చూడండి, ఇది టోటల్ 5/18 అనుకోండి. ఇది 18 భాగాలు చేసి ఈ 18 భాగాల్లో ఈ 4 భాగాలు 1 2 3 ఈ 3 పార్ట్స్ ఇట్లా వెళ్ళాడు, ఈ 3 పార్ట్స్ ఇట్లా వెళ్ళాడని చెప్పడానికి అన్నీ సమానంగా లేవు. ఈ కింద డినామినేటర్ సమానంగా లేవు అంటే అన్నీ ఈక్వల్ పార్ట్స్ చేయడానికి లేదు. ఇక్కడ 18 పార్ట్స్ చేసి 5 తీసుకోవాలి, ఇక్కడ 20 పార్ట్స్ తీసుకుని 7 తీసుకోవాలి, ఇక్కడ 15 పార్ట్స్ తీసుకుని 4 తీసుకోవాలి, ఇక్కడ ఎన్ని పార్ట్స్ కూడా తెలియదు. అవునా? సో 18 పార్ట్లు తీసుకొని 5 తీసుకోవాలి, 20 పార్ట్లు చేసి అందులో 7 తీసుకోవాలి, 15 పార్ట్లు చేసి అందులో 4 తీసుకోవాలి. అసలు ఏంది ఆ పార్ట్లు? అన్నీ ఒక రకంగా ఉండాలి కదా, అన్నీ ఒకే పార్ట్ లాగా ఈక్వల్ పార్ట్స్లా ఉంటే సమ్ అవుతుంది. సో ఈక్వల్ పార్ట్స్లా చేయడానికి మనకున్న ఈ అన్నిటిని ఈక్వల్ చేయాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఎల్సిఎం. సో నువ్వేం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. ఎవరెవరికి ఈక్వల్ పార్ట్స్ చేయాలి. మొత్తం 18 20 15, 18 20 15కి ఎల్సిఎం కట్టాలి. సో ఎల్సిఎం ఎంత అంటే 180. సార్ దీనికి మీకు ఒక ఎల్సిఎం అనే చాప్టర్ చెప్తాను, అప్పుడు ఈజీ టెక్నిక్. డైరెక్ట్గా ఎల్సిఎం కట్టకుండా
ఎలా అనేది చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఆ టాపిక్ ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఇందులో మెర్జ్ అయిపోద్ది. ఎల్సిఎం అనే టాపిక్ మళ్ళీ దీంట్లో మెర్జ్ అయి కలిసిపోద్ది. అందుకని మామూలుగా మీకు ఎలా వస్తే అలా ఎల్సిఎం చేయండి. అంటే జనరల్గా ఎలా వచ్చు కదా, 5 టేబుల్ 18, 5 టేబుల్ దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 18లో 6 టైమ్స్, 4లో పోదు, ఇందులో 1 టైం, మళ్ళీ 2 టేబుల్ 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్ 1. అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆగిపోవడమే, అంటే కామన్ టేబుల్ రాదు. సో చూడండి, 5 3 15, 15 30, 33 90, 92 180, అది ఎల్సిఎం. ఓకే, నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా చేయడం వస్తే ఇలాగే చేయకపోని నష్టమేం లేదు, స్పీడ్గా చేసేస్తావు కదా, నష్టమేం లేదు. దానికి ఎల్సిఎంని ఇలా కాకుండా ఇమాజిన్ చేసుకుంటూ చేసేటువంటి ఒక టెక్నిక్ ఉంటుంది. అది ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇలాగే చేసేసుకో. ఓకే, సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 180. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 180. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే 5/18 ఇంటూ 180. ఇక్కడ ఏం చేయాలి? 5/18 ఇంటూ 180. ఇదేమవుద్ది? 7/20 ఇంటూ 180. ఇదేమవుద్ది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే ఎల్సిఎం ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. 5/18 ఇంటూ 180, 7/20 ఇంటూ 180, 4/15 ఇంటూ 180. ఇక్కడ లేదు చేయడానికి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఈ 18 దీంట్లో 10 సార్లు మిగులుద్ది, అదే 10 సార్లు పోద్ది. ఇక్కడ 20 దీంట్లో 9 సార్లు పోద్ది, 15 ఇక్కడ దీంట్లో 12 సార్లు పోద్ది. ఓకేనమ్మా? సో అప్పుడు సో ఇక్కడ ఏం మిగిలింది? 5 10 50 పార్ట్లు వచ్చింది ఇది. ఎస్, 7 9 63 పార్ట్లు. ఇది పార్ట్లు ఇప్పుడు, రైట్? 4 12 48 పార్ట్లు. ఓకే, అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చేసామంటే ఎల్సిఎంతో 180 పార్ట్స్ చేసాం. దీన్ని 180 పార్ట్స్ చేసాం మనం ఎల్సిఎంతో. ఆ 180 పార్ట్స్లో 50 పార్ట్లు ట్రైన్లో వెళ్తున్నాడు, 63 పార్ట్లు బస్సులో వెళ్తున్నాడు, 48 పార్ట్స్ కారులో వెళ్తున్నాడు. ఇందాక చేయడానికి లేదు. ఇక్కడ 18 20 15 ఉంటే అన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి 18 పార్ట్లో 5 ఎలా తీసుకుంటాను? ఓకే, తీసుకుంటా ఫస్ట్. కానీ తర్వాత 20 పార్ట్లో 7 తీసుకోవాలి. అలా తీసుకోవడం కష్టం. అందుకని ఈ 18 20 15 ఇటు ఎల్సిఎం కట్టేసాం. ఎల్సిఎం కట్టేసినప్పుడు 180 పార్ట్లు వచ్చింది. ఆ 180తో అన్నింటినీ మల్టిప్లై చేస్తే 18 దీంట్లో 10 సార్లు 50 బదులు 50, 5 బదులు 50. సో 5 బదులు 50 పార్ట్లు, 7 9 63 పార్ట్లు, 4 12 48 పార్ట్లు. సో మొత్తం 180 పార్ట్లో ఇది 50, ఇది 63, ఇది 48. 50 63 48, 8 3 11, 6 4 10 15 16, 161 పార్ట్లు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి 161 పార్ట్లు వచ్చేసింది ఇక్కడికి. సో ఇది 161 పార్ట్లు ఇక్కడికి పోతే ఇంకెంత మిగిలిందన్న? 180లో 19 పార్ట్లు మిగిలింది. సో ఇప్పుడు ఇదంతా అంటే 19 పార్ట్లు. ఎస్, సో ఇప్పుడు మీకు అర్థమైందా? క్లియర్ పిక్చర్ వచ్చిందా? సో ఒకడు బస్సులో, కారులో, ట్రైన్లో, నడకలో ఇలా రకరకాలుగా ప్రయాణిస్తున్నాడు. ట్రైన్లో 5/18, బస్సులో 7/20, కారులో 4/15, నడకలో 1130. దానికి వాల్యూ ఇచ్చాడు. సో ఇవి పార్ట్లుగా షేరింగ్ చేయడానికి నాకు పాసిబిలిటీ కనిపించలేదు. అందుకని ఏం చేశాను? 18 20 50కి ఎల్సిఎం కట్టాను. అది 180 వచ్చింది. ఆ 180లో 5/18 అనమాట, అంటే 5 బదులు 50. ఆ 180లో 7/20 అనమాట, అంటే 63. ఆ 180లో 4/15 అనమాట, అంటే 48. సో ఇక్కడ కట్టడానికి లేదు కదా. అప్పుడు ఏం చేశాను? ఈ 180లో నుంచి ఈ మొత్తాన్ని కూడి తీసేశాను. అది 19 పార్ట్లు వచ్చింది. ఈ 19 పార్ట్లు వాల్యూ అబ్జర్వ్ చేయి. దీనికి వాల్యూ ఇచ్చాడు కదా. సో 19 పార్ట్ వాల్యూ 1330 మీటర్లు అయితే, సో 19 పార్ట్లు వాల్యూ 1330 అయితే మొత్తం జర్నీ ఎన్ని పార్ట్లు? 180 పార్ట్లు. 180 పార్ట్లు ఎంత? ఈ చేతి వచ్చేది ఇంకా అయిపోయింది. అంటే 180 ఇంటూ 1330/19. 19 ఏళ్ళు చూడండి, 7 9 63, 1 7 6 11, 133 సరిపోయింది కదా. సో ఇది 19 7 సార్లు పోద్ది, 70. 18 ఇంటూ 7, 8 ఏళ్ళు 56, 1 7 12 126. సో 126 పక్కన 2 సున్నాలు. ఇవి ఏంటండి? మీటర్లు కదా, ఫుట్ కదా, నడిచింది మీటర్లు. సో కిలోమీటర్లకు మార్చాలంటే బై 1000 అయింది, బై 1000 అయింది. అంటే 12,600/1000. సో ఈ 2 సున్నాలు కొట్టుకుపోయినాయి. 126/10 అంటే ఎంత? 12.6 కిలోమీటర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 12.6 కిలోమీటర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ అర్థమైంది నాన్న? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటది? 19
పార్ట్లకి ఆన్సర్ ఉంది దగ్గర. ఎంత? 1330 మీటర్లు. 19 పార్ట్లకి ఆన్సర్ ఉంది దగ్గర 1330 మీటర్లు. సో 19 పార్ట్ల వాల్యూ 1330 అయితే టోటల్ జర్నీ 180 పార్ట్లు. 180 పార్ట్లు ఎంత? అది కట్టాం. సో టోటల్ జర్నీ వచ్చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 190 ఈజ్ ఓవర్. 192 చూడండి. ఏ మ్యాన్ కవర్స్ 2/15 ఆఫ్ ద టోటల్ జర్నీ బై ట్రైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు. ఇందులో 2/15 పార్ట్ దీన్ని ఎలా వెళ్తున్నాడు? బై ట్రైన్లో వెళ్తున్నాడు. అట్లాగే 9/20 బై బస్. 9/20 ఏం చేస్తున్నాడు? బై బస్ వస్తున్నాడు. అండ్ ద ఇంకొక రిమైనింగ్ 10 కిలోమీటర్స్ ఆన్ ఫుట్ మీద ఎన్ని వస్తున్నాడంటే 10 కిలోమీటర్స్ వాల్యూ ఇచ్చేసాడు. ఇదే రిమైనింగ్. ఓకే, 10 కిలోమీటర్స్ ఫుట్ మీద వస్తున్నాడు. ఫైండ్ హిజ్ టోటల్ జర్నీ ఇన్ కిలోమీటర్స్. ఒక వ్యక్తి 2/15 వంతు ప్రయాణాన్ని రైలులోను, 9/20 వంతు ప్రయాణాన్ని బస్సులోను, మిగిలిన దూరాన్ని 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. అయితే అతని మొత్తం ప్రయాణం దూరం ఎంత? ఇది ప్రశ్న. సో ఇప్పుడు చూస్తే 15 పార్ట్లలో 2 పార్ట్లు ట్రైన్లో వెళ్ళాడు. ఇక్కడ 20 పార్ట్లలో 9 పార్ట్లు బస్సులో వెళ్ళాడు. సో అక్కడ పార్ట్లు ఈక్వల్గా లేవు. ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ ద పార్ట్స్ బై యూజింగ్ LCM. సో 15కి 20కి LCM కట్టండి. 5 టేబుల్ అయితే దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్. అంటే 5 3 15, 15 4 60. సో LCM ఎంత? 60. సో LCM 60 అంటే మొత్తం పార్ట్లు ఇప్పుడు 60 పార్ట్స్కి ఈక్వల్. నేనేం చెప్తాను? దీన్ని 2/15 ఇంటూ 60, అలాగే దీన్ని 9/20 ఇంటూ 60 అని ఏంటని చెప్తున్నా. ఈ 15 60లో 4 సార్లు పోతే 4 2 8 పార్ట్లు వచ్చింది. ఈ 15 60లో 4 సార్లు పోతే 4 2 8 పార్ట్లు వచ్చింది. 20 60లో 3 సార్లు పోతే 3 9 27 పార్ట్లు వచ్చింది. సో మొత్తం మీద 60 పార్ట్లు. ఇది రిమైనింగ్ ఇక్కడ వేయడానికి లేదు. 8 + 27 అంటే 35. 60లో 35 పోతే ఇంకా 25 పార్ట్లు ఈయన నడిచి వెళ్ళినట్టు, అవునా? సో దానికి వాల్యూ ఉంది. 25 పార్ట్లు 10 కిలోమీటర్స్ అయితే, 25 పార్ట్లు 10 కిలోమీటర్స్ అయితే మొత్తం ఎన్ని పార్ట్లు? 60 పార్ట్స్ ఎంత? ఇది ప్రశ్న. సో 60 × 10/25. 5 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్ 5 60లో 12 సార్లు 12 2 24. సో 24 కిలోమీటర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అందులో మొత్తం జర్నీ 24 కిలోమీటర్లు. అందులో 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు, పోతే 14 కిలోమీటర్లు ట్రైన్ బస్సులో వెళ్ళాడు. ఓకే, రైట్. ఒక ట్రైన్లో వెళ్ళాడు అని అనుకోండి, మొత్తము 8 పార్ట్లు కనుక్కోవాలి. 60 పార్ట్లు 24 అయితే 8 పార్ట్లు ఎంత కనుక్కుంటాం. ఒకవేళ బస్సులో ఎంత అడిగాడు అనుకోండి, 60 పార్ట్లు 24 కిలోమీటర్లు అయితే 27 పార్ట్లు ఎంత అని కనుక్కుంటాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 191 ఈజ్ ఓవర్. 192 చూడండి. విశాల్ స్టార్ట్స్ హిస్ జర్నీ అట్ మార్నింగ్ అట్ 11 AM. He completed 4/9 part of journey. At 12:30 PM he completed 11/8 part of his journey. At which time he completed the whole journey? విశాల్ తన ప్రయాణాన్ని ఉదయం ప్రారంభించాడు. సో విశాల్ స్టార్టెడ్ హిస్ జర్నీ అట్ మార్నింగ్, ఇక్కడ ఫుల్ స్టాప్. అట్ 11 AM he completed 4/9 పార్ట్ ఆఫ్ జర్నీ. ఇక్కడికి 11 అయింది, ఇక్కడ స్టార్ట్ చేశాడండి, ఇక్కడ 11 అయింది. ఈ 11 AMకి ఎంత కంప్లీట్ చేశాడు? 4/9 పార్ట్ కంప్లీట్ చేశాడు. ఓకే. అట్ 12:30 PM ఇక్కడ 12:30 అయింది, ఇక్కడికి ఎంత పార్ట్ చేశాడు? 11/8 పార్ట్ కంప్లీట్, 11/18 పార్ట్ ఆఫ్ జర్నీ కంప్లీట్ చేశాడు. అట్ విచ్ టైమ్ హీ కంప్లీటెడ్ ద హోల్ జర్నీ. విశాల్ తన ప్రయాణాన్ని ఉదయం ప్రారంభించాడు, ఇక్కడ మార్నింగ్ ప్రారంభించాడు. ఉదయం 11 గంటలకు తన ప్రయాణంలో 4/9 వంతు పూర్తి చేశాడు. అదే రోజు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు 11/8 వంతు ప్రయాణాన్ని పూర్తి చేశాడు. అయితే మొత్తం ప్రయాణాన్ని ఏ సమయానికి పూర్తి చేశాడు? ఓకే, ఇది ప్రశ్న. 12:30కి పూర్తి అయ్యాడనల్లా ఇంకా ఉంది, అంటే ఈ జర్నీ కనుక్కోవాలి, రిమైనింగ్ ఇది కనుక్కోవాలి మనం. ఇది కూడా కనుక్కుంటే కానీ ఆ టైము లాస్ట్కి ఇది ఎన్నింటికి, ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు, ఇది ఎక్కడ ఎండ్ అయ్యాడు, ఎన్నింటికి టైం ఆ జర్నీ ఎండ్ అయింది. సో ఇక్కడ పార్ట్స్ ఈక్వల్గా లేవు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఈక్వల్ చేయాలంటే ఏంటి? 9 18కి LCM 18. సో 18 పార్ట్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు? దీంతో మల్టిప్లై చేసేయండి అన్నాను. ఇంటూ 18. ఓకే, ఇది 2 సార్లు 4 2 8, ఇది ఒక్కసారి 11. ఇప్పుడు 8 పార్ట్లు ఇది, 11 పార్ట్లు ఇది. ఇది రిమైనింగ్ కాదు నాన్న. ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కడికి ఎన్ని గంటలకు పూర్తి చేశాడు ఇది కావాలి మనకి. సో
ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. చూసారా, ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. 8 పార్ట్లు జర్నీ నుంచి 11 పార్ట్ల జర్నీకి వెళ్ళాడు. 11 పార్ట్ల జర్నీ నుంచి ఇప్పుడు 18 పార్ట్ల జర్నీ పూర్తి చేయాలి. అది సంగతి. 8 పార్ట్ల జర్నీ ఇక్కడ పూర్తి చేశాడు, 11 పార్ట్ల జర్నీ ఇక్కడ పూర్తి చేశాడు. ఇప్పుడు 18 పార్ట్ల జర్నీ టోటల్ జర్నీ పూర్తి చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. 8 పార్ట్లకి 11 పార్ట్లకి చూస్తే 3 పార్ట్లు జర్నీ చేశాడు ఇక్కడ. అవునా, 8 పార్ట్లు 11 పార్ట్లు చూస్తే 3 పార్ట్లు డిఫరెన్స్. జర్నీ టైం చూడండి, 11 to 12:30. ఇదేగా ఇక్కడ డిఫరెన్స్. ఇది ఈ పార్టీకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 11 to 12:30 అంటే గంటన్నర ఉంది. సో 1.5 hour పట్టింది. 3 పార్ట్లకి 1.5 hour పడితే 3 పార్ట్లకి 1.5 hour పడితే ఒక పార్ట్కి ఎంత పట్టుద్ది? 3 hours గంటన్నర, అంతేగా ½ an hour పట్టుద్ది. ఒక పార్ట్ వాల్యూ ½ an hour. టైంలో ఉంది, అర్థమైందా? టైంలో ఉంది, డిస్టెన్స్లో లేదు. ఇందాక డిస్టెన్స్ అది అర్థమైందా? ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఇది డిస్టెన్స్ 8 పార్ట్లు డిస్టెన్సు, ఇది 27 పార్ట్లు డిస్టెన్సు, మిగతా డిస్టెన్స్ 10 kilometers. ఇది డిస్టెన్స్లో లేదు, టైంలో ఉంది. సో అందుకని ఇలా డిఫరెంట్గా వచ్చింది. ఓకే, ఒక పార్ట్ వాల్యూ ½ an hour. రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 11కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 పార్ట్లు. ఈ 7 పార్ట్లు జర్నీ చేయడానికి ఎంత పట్టుద్ది? ఒక పార్ట్ జర్నీ ఎంత? ½ an hour. 7 పార్ట్ల జర్నీ 7 ½ an hour, 3.5 hour పట్టుద్ది. సో 3.5 hour పట్టుద్ది. ఇక్కడ నుంచి 3.5 hour ప్లస్ 3.5 hourకి ఇక్కడికి చివరికి వెళ్ళిపోతాడు. 3.5 hour పట్టుద్ది. సో 12:30 ప్లస్ 3:30 ఎంత? 12:30కి స్టార్ట్ అయ్యి 3:30 గంటల జర్నీ చేస్తే టైం ఎంత అవుద్ది? 12:30 నుంచి 1:30, 2:30, 3:30, అక్కడికి 3 hours అయింది. ఇంకొక ½ an hour అంటే 4 అవుద్ది. కరెక్ట్గా 4 PM దిగుతాడు. వాడి జర్నీ ఎప్పుడు క్లోజ్ అవుద్ది? 4 PM. దట్ ఇస్ ద ఆన్సర్. విశాల్ జర్నీ ఎప్పుడు క్లోజ్ అవుద్ది? 4 PM. ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఇది టైంతో బేస్ అయి ఉంది. సరే, 8, 11, 19, ఇక్కడ 18 ఉంది. ఏంటంటే అది టైంతో బేస్ అయి ఉంది. అందువల్ల ఏమైందంటే 8 నుంచి 11కి 3 పార్ట్లు ఇక్కడ ఏం ఇవ్వలేదు. అయినా అప్పుడు ఏం చేయాలి? దీంట్లో నుంచి రావాలి. 8కి 11కి డిఫరెన్స్ అంతా 3 పార్ట్లు. ఆ 3 పార్ట్లు డిఫరెన్స్ వాల్యూ ఎంత? గంటన్నర. ఎలా వచ్చింది గంటన్నర? 11కి 12కి మధ్యలో గ్యాప్ గంటన్నర. ఒక పార్ట్ ½ an hour. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 11 నుంచి మళ్ళీ 18 పూర్తి చేయాలి. అంటే ఒక పార్ట్ ½ an hour అయితే ఇక్కడ 7 పార్ట్లు వచ్చింది. ఈ 7 పార్ట్లు 7 ½ an hour, 3.5 గంటలు. సో 12:30 నుంచి 3:30 కుడితే 4 అవుతుంది. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 192. 193 చూడండి. ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్ at 10 AM. He covered 7/24 part of journey. On the same day at 1:50 PM, he covered 11/8 part of the journey. At what time he started his journey? A person started his ఒక వ్యక్తి తన ప్రయాణం ఉదయం ప్రారంభించి 10 AM-కి 7/24 దూరాన్ని పూర్తి చేశాడు. 10 AM-కి ఇక్కడ ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఫుల్ స్టాప్ నాన్న. ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్ అట్, ఇక్కడ నుంచి ఒక సెంటెన్స్ ఇది. అట్ 10 AM, ఫుల్ స్టాప్ లేదు ఇక్కడ. అట్ 10 AM, హీ కవర్డ్ 7/24 part of the journey. ఇది ఒక స్టేట్మెంట్. అండ్ ఆన్ ద సేమ్ డే అట్ 1:50 PM, he covered 11/8 part of the journey. Okay, at what time he started the journey? Yes, a person started his journey in the morning. మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఎన్నింటికో తెలియదు, టైం తెలియదు. ఓకే, అట్ 10 AM, ఇక్కడ కరెక్ట్గా 10 AM అయింది. ఈ 10 AM దగ్గర he covered 7/24 part. On the same day at 1:50 AM, 1:50 PM, మధ్యాహ్నం 1:50కి 11/18 స్టార్ట్. 11/18 పార్ట్ జర్నీ చేశాడు. అట్ వాట్ టైమ్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఎన్ని గంటలకి స్టార్ట్ చేశాడు? సో ఇక్కడ ఇటు పక్కన ఏం లేదు. ఇక 1:50 క్లోజ్ అయిపోయింది. ఇంకా దానికి సంబంధించిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎస్, ఇటు పక్కదే అడుగుతున్నాడు. సో ఇప్పుడు 24కి 18కి LCM 72 ఇంటూ 72 24 72లో 3 సార్లు 3 ఏళ్ళు 21 పార్ట్. ఇది 4 సార్లు 4 11 44. సో ఇక్కడ చూస్తే గ్యాప్ ఎంత ఉంది? 23 parts గ్యాప్ ఉంది. ఇక్కడ టైం గ్యాప్ ఎంత చూడండి. 10 గంటల నుంచి 1:50కి టైం గ్యాప్. 10 గంటల నుంచి 11, 10 నిమిషాల దాకా 2 అయింది. 10 నిమిషాల దాకా 2 అయింది. 10 to 11, 12, 1, 2, 4 గంటలు. అందులో 10 నిమిషాలు తగ్గించు. 3 గంటల 50 నిమిషాలు. 3 గంటల 50 నిమిషాలు. 3 గంటల 50 నిమిషాలు అంటే నిమిషాల్లో మారుద్దాం. 10 గంటల నుంచి 1:50 నుంచి 10 గంటల మధ్యలో దూరం ఎంత? 3 గంటల 50 నిమిషాలు. అవునా, అర్థమైందా? 10 గంటల నుంచి 11, 12, 1, 2, 4 hours. 10 నిమిషాలు తక్కువ, 3 hours 50 minutes. అంటే 3 60లు 180 ప్లస్ 50 230 నిమిషాలు. 230 నిమిషాలు. ఎస్, సో 23 parts వాల్యూ 230 నిమిషాలు అయితే ఒక పార్ట్ వాల్యూ 10 minutes అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 23 పార్ట్ వాల్యూ 230 నిమిషాలు అయితే మినిట్స్ అయితే ఒక పార్ట్ వాల్యూ 10 minutes అవుతుంది. ఎస్,
అవునా కదా? అవును. సో ఇప్పుడు మనం ఇటు పక్కది కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 5ంటికి బయలుదేరాను అనుకోండి, ఇక్కడ 9 అయింది అనుకోండి, అప్పుడు 4 hours జర్నీ చేసినట్టు. నేను ఇది ఇస్తే ఇప్పుడు ఇది కనుక్కోలేవా? 9, 4 ఇచ్చాను అనుకో, అప్పుడు ఇది 5 అని రాయగలవా? 9 నుంచి 4 తీసేసి 5 అని రాయగలవు కదా? ఎస్. అట్లాగే సో ఇప్పుడు ఈ 21 పార్ట్ వాల్యూ కనుక్కున్నాను అనుకోండి, 21 పదులు 210 నిమిషాలు. 210 నిమిషాలు అంటే 21 పార్ట్లు 210 నిమిషాలు. 210 నిమిషాలు అంటే 60, 3 60 180, 3 hours 30 minutes, 3.5 గంటలు. సో ఈ 10లో నుంచి ఈ 3.5 గంటలు తీసేస్తే అప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది వచ్చిందిగా. 10లో నుంచి 3.5 గంటలు తీసేయండి, 10కి నుంచి 3.5 గంటలు తగ్గించు. 10 నుంచి 3.5 పోతే 6.5. సో 6:30కి స్టార్ట్ అయినట్టు వర్క్. జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 6:30కి స్టార్ట్ అయింది. లాజిక్ ఆలోచించడం నేర్చుకోవాలి. ఎన్నింటికి స్టార్ట్ అయ్యాడో తెలియదు. 10కి 7/24 పార్ట్ కంప్లీట్ అయింది, 150కి 11/10 పార్ట్ కంప్లీట్ అయింది. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేసుకుని ఈక్వలేట్ చేస్తే సో 72 ఎల్సిఎం 24 72లో 3 సార్లు పోయింది, 3 ఏళ్ళు 21, 18 72లో 4 సార్లు పోయింది, 44. ఈ 21కి 44కి మధ్యలో గ్యాప్ 23 పార్ట్లు. ఈ టైం గ్యాప్ చూస్తే 230 నిమిషాలు. 23 పార్ట్లు 230 నిమిషాలు అయితే ఒక పార్ట్ 10 నిమిషాలు. సరే, అది పక్కన పెట్టించండి. ఇప్పుడు నాకు ఇది కావాలి. ఈ 10ంటికి అయితే ఎంత ముందు స్టార్ట్ అయ్యాడు? 10ంటికి సంబంధించి కూడా చూద్దాం. ఎలా అంటే 21 పార్ట్లు, అది 21 పార్ట్లు 210 నిమిషాలు అంటే 3.5 hours. సో ఈ గ్యాప్ ఎంత ఉందంటే ఈ గ్యాప్ 3.5 hours. ఓకే, ఇక్కడికి 0 నుంచి దీనికి. సో 10 to ఈ 3.5 hours తగ్గిస్తే 6.5. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 193. 194 చూడండి. A person started his journey in the morning at 11 a.m. He covered 3/8 part at 4:30 p.m. He completed. A person started his journey in the morning. ఇక్కడ ఒక స్టేట్మెంట్. At 11 a.m. he covered 3/8 parts. At 4:30 p.m. he completed 5/6 parts. At what time he started his journey? ఒక వ్యక్తి ఉదయం ప్రయాణాన్ని ప్రారంభించి 11 AM కి 3/8 వంతు దూరాన్ని, 4:30 PM కి 5/6 వంతు దూరాన్ని పూర్తి చేసినట్లయితే ఆ వ్యక్తి ఉదయం ఎన్ని గంటలకు ప్రయాణాన్ని ప్రారంభించాడు? ఒక వ్యక్తి ఉదయాన్ని ఇక్కడ ప్రయాణం స్టార్ట్ చేశాడు, ఇందాక లాంటిది సేమ్. 11 AM కి 3/8 పూర్తి చేశాడు. 4:30కి ఆ దూరాన్ని పూర్తి చేశాడు. 4:30కి 5/6 వంతు దూరాన్ని పూర్తి చేసినట్లయితే ఎన్ని గంటలకు ప్రయాణం స్టార్ట్ చేశాడు? సో ఇక్కడ 3/8 5/6, 3/8 5/6. 8కి 6కి కామన్ టైం 24. సో 24 వేసుకుంటే ఎల్సిఎం అది 24 ఇంటూ 24 ఇది దీంట్లో 3 సార్లు, దీంట్లో 4 సార్లు, 3 9 పార్ట్లు, ఇది 20 పార్ట్లు. ఇక్కడ గ్యాప్ చూస్తే 11 పార్ట్లు ఉంది. ఇక్కడ గ్యాప్ చూస్తే టైం గ్యాప్ 11 to 4:30 అంటే 11 to 12, 1 2 3 4, ఇంకొక అరగంట, 5.5 hours. 11 పార్ట్లు 5.5 గంటలు అంటే 5 2 11, 11/2 అవర్స్ పట్టుద్ది. 11 పార్ట్లు 11.5 hours అంటే 11/2 అవర్స్ అంటే ఒక పార్ట్ ఎంత అవుద్ది? 11/2/11 వేసుకుంటే 11/2 ఇంటూ 1/11, 11 క్యాన్సిల్ అయితే ½ an hour. ఒక పార్ట్ వాల్యూ ½ an hour. ఇందాక ఇట్లాగే 9 పార్ట్ల వాల్యూ కట్టామనుకోండి, 9 ½ an hourలు 4.5. సో 4.5 గంటలు ముందు లెక్కేయాలి. ఇక్కడ నుంచి 4.5 గంటలు గ్యాప్ అది. సో 11కి ముందు 4.5 తీసేయండి, ఎంత అవుతుంది? 11కి ముందు 4.5 తగ్గించండి, ఎంత అవుద్ది? 6.5 ప్లస్ 4.5 11. సో 6.5 అంటే 6:30 AM ఈయన స్టార్ట్ అయ్యాడు. 6:30 AM PM 6:25 ఇది కాదు, 6:30 AM ఆ జర్నీ అయితే స్టార్ట్ అయింది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 194.